మళ్ళీ ఇంకొక అమ్మాయి మా ఇంట్లో పనిచేసే మహిళే ఓ రోజు స్వీట్ పెట్టినాను నా భార్య. ఏంటమ్మా స్వీట్ అంటే మా ఆయన మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఓ బా ఏంటి లోన్ తీసుకుంటున్నా అంటే అవును నేను కొంత జగన్ బాబు అంటే పెద్దవాడు జగన్ బాబు ఇచ్చిన డబ్బులు దాచుకుని కొంచెం ఇచ్చాను, ఆయన కొంచెం లోన్ తీసుకుని మోటార్ సైకిల్ మళ్ళీ ఏంటి నా ఇంట్లో ఆవిడ పనిచేస్తాను. జగన్ బాబు మోటార్ సైకిల్ కొనిచ్చాడు, జగన్ బాబు జగనన్న భూములు కొనిచ్చాడు, జగనన్న డబ్బులు ఇస్తే బీజేపీలో షాపింగ్ వచ్చారు. అవునా? అదే మా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే హైదరాబాద్లో ఢిల్లీలో షాపింగ్ చేస్తారు, ఇంకా దాని గురించి డబ్బులు ఉంటే ప్యారిస్లో లండన్లో షాపింగ్ చేస్తారు. నేను చెప్పేది ఎందుకంటే నవనందిగామ ఈ ప్రాంతంలో జగన్ డబ్బులు వేస్తే నందిగామ సీఎం రోడ్లో షాపింగ్ చేస్తారు పేద ప్రజలు. విజయవాడలో చుట్టుపక్కల పేద ప్రజలు డబ్బులు వేస్తే విజయవాడ బీజేపీ రోడ్లో షాపింగ్ చేస్తారు. ఏలూరు చుట్టుపక్కల చేస్తే ఏలూరులో షాపింగ్ చేస్తారు, గుంటూరులో షాపింగ్ చేస్తారు, నెల్లూరులో షాపింగ్ చేస్తారు, ఒంగోలులో చేస్తారంటే ఈ 2,60,000 కోట్లు జగన్ మేధస్సు చూడండి, జగన్ గారి మేధస్సు చూడండి. ఇక్కడెక్కడే తిప్పుతున్నాడు ఆయన డబ్బుల్ని. హైదరాబాద్ పంపించుకున్నా, లండన్ పంపించుకున్నా. నా పిల్లలు డబ్బులు కట్టినా నా పిల్లలు విజయవాడ సత్తే షాపింగ్ చేయండి, హైదరాబాద్ నా డబ్బులు తీసుకుని హైదరాబాద్లో షాపింగ్ చేస్తాను అంటే నీ ట్యాక్స్ అక్కడ కట్టుకున్నాను. ఇంకా కొంచెం తెలుగు డబ్బులు ఉంటే లండన్లోనే ప్యారిస్లో షాపింగ్ చేస్తారంటే భారతదేశం డబ్బులు తీసుకుంటే డాలర్లో మార్చి అక్కడ ట్యాక్స్లు కట్టున్నారు. అవునా? కానీ జగన్ డబ్బులు ఇచ్చినట్లు ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఇక్కడే రూరల్ ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. ఈ 2,60,000 కోట్లలో దాదాపు మళ్ళీ 25% ట్యాక్స్ రూపంలో ఎక్కడెక్కడికెక్కడ తిరుగుతుంది. అదేవిధంగా ఎకానమీ ఆర్థిక వ్యాపారం చేసేవాడు ఎవరికైనా జగన్ మీద సత్వం అవుతుంది. పేద ప్రజలు డబ్బులు ఇస్తున్నాడు, పేద ప్రజలు సుఖము కట్టినాడు, మళ్ళీ అది ట్యాక్స్ రూపంలో మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి అభివృద్ధి పనుకుంటున్నాడు. ఓకే, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడు జగన్ గారు డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ ఏదైనా డెవలప్ చేద్దాం ఏమవుతుంది? నదిగా డెవలప్ లేదా? అరుణ్ గారు జగన్మోహన్ రావు గారు వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ తేలేదా? నేను 10 కోట్లకి ఇచ్చాను, నాకు 2 సంవత్సరాల కాలంలో మోడీ డబ్బులే కొట్టాడు. అయినా కానీ 10 సంవత్సరాలు నందిగా 10 కోట్లు నందిగా ఇచ్చాను, నేను ఇచ్చా కదా. ఇంకా సిఎస్ఆర్ వస్తాయి, ఏమో రోడ్లు ఇక్కడ కన్సెప్ట్ అని ప్రజలు సుఖంగా రోడ్లు అయ్యే వస్తాయి, బిల్డింగ్లు అయ్యే వస్తాయి, అన్నీ అయ్యే వస్తాయి. కాబట్టి చంద్రబాబు నమ్మొద్దు. నేను చూసా టీడీపీలో మీడియా వారియర్స్ ఉంటారు, సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు, కానీ యాక్చువల్ గ్రౌండ్ వారియర్స్ అంతా జగన్ వారియర్స్. నేను క్లియర్గా చెప్తున్నాను, యాక్చువల్ జగన్ వారియర్స్ అంతా పేదవాడు, యాక్చువల్ జగన్ వారియర్స్ అంతా ఇంకా మా రమణ చెప్పినట్టు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ. మొన్న బ్రహ్మాండంగా 19వ తారీఖు అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేసుకున్నాం. నేను అన్నప్పుడు ఒప్పుకోగలను, సరే ఈ పార్టీలో చేరిన తర్వాత లోపలికి వెళ్తే నిజంగా నాకే కళ్ళు చెందిపోయింది. ఇప్పుడు ఎక్కడా లేనటువంటి గౌరవం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అంబేద్కర్ గారికి ఇచ్చారు. ఈ రాష్ట్ర నడిపుట్లో విజయవాడ నడిపుట్లో విగ్రహం పెట్టాడు. అది అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవం. రాత్రి నేను 100 వెళ్తున్న శ్రవణం నాడు చూసి ట్రాఫిక్ అంతా బ్రహ్మాండంగా ఉంది. రిపబ్లిక్ డే సెలవు మొత్తం ఆ ఏరియా అంతా అంబేద్కర్ విగ్రహం చుట్టూ పెద్ద టూరిస్ట్ స్పాట్ కంటే ఎక్కువగా లోపలికి చూస్తున్నారు. బయటంతా ఇడ్లీ బండి, బజ్జీ బండి, పెరుగు బండి, ఐస్ క్రీమ్ బండి, నూడిల్స్ బండి అన్నీ ఉన్నాయి. ఆ పక్కన స్ట్రీట్, ఇటు పక్కన నెల్లూరు రోజు గారు వెళ్ళి మ్యూజియం ఓపెన్ చేసాం రాజమౌళి లైట్ షో. అంటే ఆ ప్రాంతాన్ని ఒకటి అంబేద్కర్ గారు గౌరవించాడు, రెండోదాన్ని విజయవాడ టూరిస్ట్ స్పాట్గా మార్చాడు. అవునా? అంటే మీకు ఎన్ని ఈ మీడియా కూడా సరిగ్గా చెప్పాల. టూ మచ్ పాపులరైజ్డ్ మీడియా అయిపోయింది, టూ మచ్ పాపులరైజ్డ్ అండ్ పొల్యూటెడ్ మీడియా. నాలాంటి నిజంగా చెప్పాలంటే విజయవాడ కానీ నందిగాం కానీ అంటే మన డాక్టర్ గారికి నాకు చాలా గౌరవించింది. మాలాంటి వ్యక్తుల్ని నిజంగా ప్రజాసేవ కోసం మేము వచ్చాము. మేము ఒక టీ కూడా అనిస్తే నేను తాగం, సరే ఆత్మీయ ఇస్తే వచ్చాను, అది వేరే సంగతి. మాలాంటి వ్యక్తులు మీరు ఎంతో గౌరవించారు.
మేము నిరంతరం మీ మంచిళ్ళు చూస్తాం. ఈ ప్రాంతం నందిగామ కోసం డాక్టర్ గారు కష్టపడతాడు, విజయవాడ కోసం నేను కష్టపడతాను. మొన్నే చెప్పాడు డాక్టర్ గారికి, రాజేంద్ర కుమార్ గారు, నా ఇక్కడ పక్కన ముందే పక్కన నేను ఎప్పుడో ల్యాండ్ కొనుక్కున్నా, నాకు చాలా ఇష్టం ఈ ప్రాంతం అంటే. నేను ఎప్పుడో కడతానున్నా కానీ ఈ దీంట్లో కట్టలేదు. నేను ఫామ్ హౌస్ చేసుకున్నాను డాక్టర్ గారు మాట వచ్చేది. అంటే నేను ఆల్మోస్ట్ నేను ఇదైతే రాష్ట్రం ఉందని నా సెకండ్ హోమ్ నందిగా ఉంటుంది. ముందే నందిగా ఎవరు చేశారు బ్రాండింగ్ చెప్పండి. నేను ఎంపీని, నేను కేంద్రీయ విద్యాలయం, నేను నందిగామ అయితే నేను తీసుకురాలేను. ఎవరు తీసుకొచ్చారు? నిజంగా చెప్తాను, నేను ఎంపీగా నేను విజయవాడ తీసుకురాగలను. నందిగామ అనే పట్టణానికి, చిన్న పట్టణానికి నేను తీసుకురాను. ఆ ఘనత ఉంది ఆయన పరిచయాలు వాడాడు, ఆయన కమిట్మెంట్తో పనిచేశాడు. నా ఊర్లో నాలాగా పేదరికం నుంచి వచ్చిన కుటుంబాలు బాగా చదువుకోవాలని ఆశపడ్డాడు. ఆయన డాక్టరేట్ కాబట్టి పేదలు చదువుకుని గొప్పగా చదువుకుని పేదరికం నుంచి వచ్చిన అరుణ్ డాక్టరేట్ తీసుకున్నాడు. కాబట్టి మాలాంటి పేదలు బాగా చదువుకున్నారు కాబట్టి ఒక కమిట్మెంట్తో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు. రేపు ఓపెన్ కావాలి ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి 100 పడకల హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చారు? చెప్పలేదు. మీరు చేసిన పనులు మీరు చేయకూడదు. డాక్టర్ గారు చేశారంటే మీరు చేసినట్లే. మీరు చెప్పాలి దమ్ముగా, మా నాయకుడు చేశాడా, నువ్వు ఏం చేశావు అడగాలి. మీరు వాళ్ళు వచ్చి ప్రశ్న ముందు తీసుకొచ్చి మాట్లాడితే మనం మాట్లాడాలి కదా, మాడాలి కదా. ఆడవాడు వస్తాడు, ముందేళ్ళలో ఏదో లోటు తీశాడు, తగ్గి గోధులు తగ్గిందెవరు? నువ్వు తగ్గి అరుణ్ కుమార్ అని పెట్టి అట్లా మీరు మాట్లాడేందుకు కార్యకర్తలు చెప్పాలి కదా. ఎవడరా తల్లిందని అడగాలి కదా, ఎవడరా సిండికేట్ చేసిన అడగాలి కదా. మీరు అడగలవుతా? మీరు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, విజయవాడలో మాటలు చేసి నందిగా వచ్చారు. నందిగామలో సిండికేట్ చేసి ఎన్ని వందల ఎకరాలు అమలవుతామన్నారో తెలియదు. ఒకసారి 2011 నుంచి 14 వరకు నేను విజయవాడ ఇన్ఛార్జ్ రోజు వచ్చేవాడు. ఇక్కడ మాజీ ఇరిగేషన్ మంత్రి. నేను అక్కడ 5 ఎకరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను, ఇక్కడ 5 ఎకరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను. రోజు ఖర్చు ఎక్కువ. రోజు అడిగాను, ఎన్ని 5 ఎకరాలు నీకు చెప్పు, దాన్ని బట్టి ఎంత డబ్బులు తెచ్చావు తాకట్టు పెట్టి నేను అడుగుతానని చెప్పాను. అడిగాను వారంలో 5 ఎకరాలు తాకట్టు పెట్టాను, వారంలో 10 ఎకరాలు తాకట్టు పెట్టానంటే నాకు నిజంగా ఆలోచన వచ్చింది. నేను ఎంత వ్యాపారం చేస్తున్నాను, 3 రూపాయలు వడ్డీ కట్టాను. నేను బ్యాంక్ వడ్డీ కట్టాలని నాకు ఇంత వ్యాపారం చేసిన 3 రూపాయలు ఎట్ట కడతాను. నువ్వు ఎన్ని 5 ఎకరాలు తాకట్టు చెప్పంటే ఆశ్చర్యపోయాడు, నిర్గంతపోయాడు. ఆశ్చర్యం అంటే పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వే బ్యాక్గ్రౌండ్ వచ్చావు? వ్యవసాయం వచ్చావు? ఇవాళ మాజీ ఇరిగేషన్ మంత్రి రాష్ట్రానికి తెలుసా? అక్షరాల 1600 కోట్ల పైన. ఇవాళ పెట్రోల్ కొట్టుకొచ్చిన డబ్బులు కథ చెప్తూ ఉంటాడు. ఇవాళకి రోజు వాడు బాగుతూ ఉంటాడు. వచ్చి ఇక్కడ కథ చెప్తాడు. ఎవరు తెలియదు స్టోరీస్ అవి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సమాజానికి మంచి చేసే వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఉండాలి, దోసుకునే వ్యక్తులు కాదు. ఈ ప్రాంతానికి ఈ ఒక ప్రజాప్రతినిధి నేను అయ్యానంటే, నేను విజయవాడ పోయానంటే విజయవాడకు మంచి పేరు కావాలి. ఒక నందిగామకి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు గారంటే ఈ నందిగామకి మంచి పేరు కావాలి. మనం చేసే పిచ్చి పనుల వల్ల అరే ఈ విజయవాడ ఎంపీ ఏంట్రా, అరే ఈ నందిగామ ఎమ్మెల్యే ఏంట్రా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ ఎమ్మెల్సీ ఏంట్రా అని చెత్త పేరు తెస్తారు ఒక ప్రాంతానికి కానీ ఇచ్చేవాడు కానీ. ప్రజాప్రతినిధి అంటే
రాజకీయాలు చేసి డబ్బులు చేయాలి. నేను ఒక విషయంలో నాకు ముప్పాళ్ళ గ్రామం నుంచి ఫోన్ చేశారు మిడ్ నైట్, సిపికి చెప్పాలి సార్, మన 70 మంది కేసులు పెట్టారు. నేను సిపికి చేసే పని అవ్వదు అని చెప్పి అరుణ్ కుమార్ గారికి ఫోన్ చేస్తే, సరే తప్ప రైట్ అవుతుంది తర్వాత సర్చ్ చేయదు 2 వారాలు ఉన్నాయి కానీ అక్కడ పంపించేది. ఎందుకంటే తప్పులు జరుగుతూ ఉన్నాయి, కేసులు పెట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని ఉన్నారు. ఒక్కోసారి ఈ కేసులకి అయితే మటదాకా వెళ్ళి ఉన్నారు మనకు తెలిసేది. ఆ బాధ మనం తెలుసంటే వెంటనే నా మాట విని వెంటనే దాన్ని సాల్వ్ చేశారు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు రాత్రిలో. అంటే నేను తెలుగుదేశం పార్టీ, ఆయన వైసీపీ, ఇద్దరు ఏం ఆలోచించామంటే నా డాక్టర్ గారు చెప్పినట్లు మనకు తెలుసు నిజంగా నీతిగా నిజాయితీగా సంపాదించడానికి చాలా కష్టం. అనవసరమైన కక్షలకి కార్పణ్యాల కింద డాక్టర్ గారు చెప్పినట్లు వెళ్ళి ఆస్తులు పోగొట్టుకుని కోర్టు చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మనం నిజంగా కూడా కుటుంబాలు ఇబ్బంది పడుతుంది, పిల్లలు ఇబ్బంది పడుతుంది. అదే నేను ఎంతో అనుకున్న రోజు ప్రాబ్లం సాల్వ్ చేశాడు అనుకున్నారు. అదే నాకు గౌరవం అంటే. నాకేమి మేమిద్దరం ఆత్మీయ సోదరుడు అని చెప్పాను. మేమేం కలిసి మా కుటుంబంలో కొత్త కలిసి కలమా ఏం లేదు, కానీ ఒక ఐడియాలజీ మ్యాచ్ అయింది. దాంతో మరి రెడ్డిగారిని డాక్టర్ గారు అడగండి, నేను ఏ పనైనా సరే డాక్టర్ గారికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, నేను ఎంపీ గెలిచిన తర్వాత నా దగ్గర కవర్ వచ్చి ఎంపీ నిధులన్నా డాక్టర్ గారు పలానా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎంపీ నిధులు అడిగారు, ఒకసారి ఒక మాట అలాగే అడిగి అడిగా ఇచ్చేవాడు. అడగండి నేను ఆయన నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన ఫోన్ చేసి అలానా పెరిగాల గ్రామంలో ఎంపీ నిధులు అడుగుతున్నారు, సర్పంచ్ అడిగి మా వాళ్ళు గెలిచారు అంటే తప్పకుండా అండి మీరు ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం డెవలప్ అవ్వాలి, ప్రతి వ్యక్తి మోడల్ అయిన అందరికీ మీరు ఇవ్వాలని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి. అలాగే ఆ పరస్పర గౌరవం మా ఇద్దరికి, మా ముగ్గురికి కూడా. సో అట్లా నచ్చాం. ఇవాళ నేను ఎప్పుడు ఊహించలా, నేను దాదాపు 2012 నుంచి చంద్రబాబు గారి కోసం కష్టపడడం, చివరి వరకు కూడా ఏ రోజు కూడా ఇప్పుడు నేను పార్టీ మారాలంటే ఇప్పుడు దాకా 2019 మారేవాడు కదా. కేంద్ర ప్రభుత్వంలో నాకు అత్యంత సన్నిహితులు ఉన్నారు, నాకు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినాయి. నేను మారాలంటే ఇక్కడ రాష్ట్రంలో వచ్చి ఇక్కడ పదవుల కోసం డబ్బు కోసం అయితే మారాడు. ఇప్పుడు దాకా ఆగేవాడు కాదు కదా. నన్ను చాలా అవమానకరమైన రీతిలో నడబెట్టి వేడికి చేస్తే మరి అందరూ కూడా అరుణ్ గారు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని నా గౌరవాన్ని కాపాడాడు. నేను ఏ రోజు ఈ పార్టీ కోసం పనిచేయాలి, నిజం చెప్తున్నా. ఆఖరి రోజు వరకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయితే చంద్రబాబు గారి కోసమే సపోర్ట్ చేశాను. నేను అక్రమ అరెస్ట్ అయితే కేసులో నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పాలసీ మ్యాటర్ మీద విమర్శించి ఉంటాను, కానీ నేను ఎప్పుడు కూడా ఆయన కోసం కానీ పార్టీ కోసం కానీ పనిచేసేటువంటి కాదు. పనిచేసి 2012 నుంచి నేను పనిచేసిన ఆస్తులు అనుకుని వ్యాపారం అనుకుని అన్నీ చేసి కష్టపడి వ్యక్తేమో నన్ను మెడపెట్టుకుని బయటికి వెళ్ళిచేసాడు, అవమానపరిచాడు. నేను ఇంకా విమర్శించిన వ్యక్తి పాలసీల మీద లేకపోతే పార్టీ వైజ్ విమర్శించిన వ్యక్తి నన్ను దగ్గర తీసుకుని నా గౌరవం కాపాడాడు. నేను రెండోసారి కలిసినప్పుడు ఇప్పటికి జగన్ గారు రెండోసారి ఇప్పటికి ఒకటేమో మన భారత రాష్ట్రపతి గారు విజయవాడ రాజ్భవన్కి వస్తే ఆ విధులో కనపడి ఎదురుబోదైతే విష్ చేశారు. ఆయన కూడా నన్ను ఆత్మీయంగా విష్ చేశారు. అది ఒకసారి. మన రెండోసారి మన అరుణ్ గారు మేము అంతా కలిసినప్పుడు రెండోసారి అంటే ఆ 15 నిమిషాలు మాట్లాడారు. కానీ